చూడటానికి గడ్డి మొక్కలా కనిపించే ఈ ఆకుకూరని మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది పొలాల్లో ఎక్కువగా లభిస్తుంది, కానీ దీన్ని పట్టించుకోరు ఎవరు. ఈ ఆకుకూరను అడవి ప్రాంతంలో ఉన్నవారు ఎక్కువగా తింటారు. ఇది పుల్లపుల్లగా ఉంటుంది కనుక మా ప్రాంతంలో దీన్ని పులిచింత అని పిలుస్తారు. ఇది ఒక రకమైన ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఈ పులిచింత ఆకుకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకుకూర తింటే ఆకలి బాగా పెరుగుతుంది, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్త గ్యాస్ సమస్యల వంటివి తగ్గుతాయి, కడుపు నొప్పి విరోచనాలకు ఉపశమనం కలుగుతుంది. సాంప్రదాయ వైద్యంలో పులిచింత ఆకులు రసం కడుపు నొప్పి లూజ్ మోషన్స్ కు ఉపయోగిస్తారు. శరీరంలో అధిక వేడి ఉన్నప్పుడు ఈ పులిచింత ఆకుకూరను తీసుకువచ్చి పప్పులో వేసి వండుకొని తినడం వలన శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ ఆకుకూర ఆకలిని పెంచుతుంది, చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది. నోటి దుర్వాసన వచ్చిన వారు ఈ ఆకు రసాన్ని పుక్కలించి ఊస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఈ ఆకుకూరను ఎవరు తినకూడదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.